ధన్యవాదాలు. ఈరోజు నేను ఇక్కడ కలవడానికి కావాల్సిన సందర్భం ఏంటంటే మన 31న జరిగిన కౌన్సిలింగ్ సమావేశంలో నేను అడిగినది ఏమంటే నా ప్రజల కోసమే నేను పోరాడుతున్నా. గత 4-5 నెలలుగా ఎజెండాలో నేను నా వార్డుకు సంబంధించిన వర్కుల గురించి పొందుపరచడము, వాళ్ళు ఎప్పుడు ఆ వర్కులను నాకు శాంక్షన్ చేయట్లేదు. కేవలం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మన వైసీపీ అధికారంలో ఉంది అని ఎంతసేపు మేము అధికారం అని చెప్పని నోటితో బాగా క్షుణ్ణంగా ఇస్తున్నారు. మాకు మాది అని చెప్పేసి వాళ్ళదే ఉండొచ్చు. వాళ్ళదే ఉన్నంత మాత్రాన మేము కూడా మున్సిపల్ కౌన్సిల్ లోనే ఉన్నాం. 42 వార్డులకు సంబంధించి ఉన్నాం. 42 వార్డులకు సంబంధించి ఉన్నప్పుడు మా బీజేపీ కౌన్సిలర్ చేసుకున్న పాపం ఏంటి? మా ప్రజలందరూ కట్టడం లేదా? ఏ పన్నులు కట్టడం లేదా? ప్రతి ఒక్కరు చెల్లిస్తున్నారు కదా. మరి అందరితో పాటు మా వాటా మాకు ఉంటుంది కదా. మేము వాటాలు ఆ విధంగా కూడా అడగట్లేదు. నడిబొడ్డులో ఉన్న మీ వార్డులకు కోట్లు ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పి ఎంత చేస్తున్నారో ఎంత చేయట్లేదో ఏ విధంగా జరుగుతుందో మాకు అసలు అర్థం కావట్లే. మీరు శాంక్షన్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. మరి ఊరికి కట్టకడన ఉండి దాదాపు హీనమంటే కూడా ఒక 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దూరంగా ఉంటుంది మా అమరావతి నగర్. ఆ అమరావతి నగర్ సంబంధించి అక్కడ పాములు, తేళ్లు, మంచిది ఎన్నో ఉన్నాయి. వాళ్ళకు సైడ్ కాలువలు లేవు, రోడ్లు లేవు అని చెప్పేసి అక్కడ ఈ పొద్దు కాదా ప్రజలు గతంలో కూడా మంచి నాయకులు అక్కడి నుంచి పుట్టుకొచ్చారు, చైర్మన్లు కూడా. పాపం వాళ్ళు కూడా ఇదే విధంగానే గతంలో మేము పార్టీ మారేంత వరకు ఏ విధంగా అణిగి ఉన్నాము, అదే విధంగా కూడా అప్పట్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చారు. కానీ ఎవరు ఏం చేయలేదు. మేము కూడా ఏం చేయలేక ఆఖరికి ప్రజలకు ఎంతో కొంత మేము ఉన్నంత వరకు మా మేరకు మేము న్యాయం చేయాలా అన్న ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలోకి వచ్చాను. బీజేపీలో పార్టీకి వచ్చిన తప్ప మేము తప్పు చేశాము? ఎంతసేపు మమ్మల్ని రాజీనామా చేయండి అనడానికి ఎందుకు మేము రాజీనామా చేయాలి? గతంలో వైసీపీలోకి ఎవరు అట్లా ఆ విధంగా గెలిచి మీరు తీసుకోలేదా? కౌన్సిలర్లను ఒకరిని ఒక 3 కౌన్సిలర్లు వచ్చారు, ఒక ముస్లిం వచ్చారు. ఒకరు చూసిన అంటే 3 కౌన్సిలర్లు ఒక ఎస్సీ వాళ్ళు వచ్చారు. ఇంకొకరు చూస్తామంటే ముస్లిం వాళ్ళు వచ్చారు. ఇంకొకరు చూస్తామంటే మన ఆల్రెడీ అందరికి తెలిసినట్టే మన బాలాజన్న గారు కూడా వచ్చారు. మరి ఆ పొద్దు చేర్చుకున్నట్టు ఆ పొద్దు వాళ్ళని రాజీనామా చేయించి తీసుకోవాలి కదా. మరి ఆ పొద్దు మీరు చేర్చుకున్నప్పుడు బాగుంటుందా? అంటే మీకైతే ఒక రూల్స్ ఉంటాయా? మీరు ఏం చేసినా చెల్లుతుంది. గతంలో మేము మొన్న పార్టీ మారేంత వరకు అంతా మీదే, ఎందుకంటే పైన మీరే కింద మీరే అని అందరు కుర్చీలో కూర్చుంటున్నాం, లేచొస్తున్నాం. ఈ పొద్దు పార్టీ మారాము అన్నందుకు మా వాక్ స్వాతంత్రం మాకు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మీ కష్ట సుఖాలేంటి, మీ వార్డు డెవలప్ మంచి చెడ్డ మీ హక్కుల మీద పోరాడుకొని మీరు కూడా తీసుకోవచ్చమ్మా, మంచి చెడ్డ చేయాలా, అందరికీ ఉంటుంది అని. మరి అందరికీ ఉన్నప్పుడు మా వార్డు ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? మేము 5-6 మంది, మేము ఉన్న 5 మంది కౌన్సిలర్లకు ఏమి పాస్ చేయరు. మేము అంత కట్టకడనున్నామో అయ్యో మరో అని చెప్పేసి మా బాధ వినియోగించుకుంటే మరి ఎంతసేపు మీరే అడ్డు తగులుతున్నారంటే మేము అడ్డు తగలకుండా 5 నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం కదా. మీకు ఆ నొప్పి వచ్చా ఈ నొప్పి వచ్చా అని చెప్పేసి అజెండాలో కౌన్సిలింగ్ మీరు ఎప్పటికప్పుడు వాయిదా వేసేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ పొద్దంతా బాగానే ఉందా? అంటే మేము లేచి ఈ పొద్దు మాట్లాడేసరికి పదే అడ్డు తగులుతున్నాము అంటున్నారు. ఏ అడ్డు ఎందుకు తగులుతున్నాం? మా ఇంటి కోసం తగులుతున్నామా? మా వాకిలి కోసం తగులుతున్నామా? మేము పేద ప్రజల కోసమే కదా. మీరు విధంగా వచ్చారో ఆ విధంగా వచ్చారు. మీరన్నా ఇంకా లోపల వాళ్ళు ఎవరో ఒకళ్ళ పార్టీ మీద వచ్చి కౌన్సిలర్ పోటీ చేయడానికి వస్తే వాళ్ళ పేపర్లను చింపేసి నామినేషన్ చేసింది వాళ్ళకి మరి మాట్లాడుకొని మీరు అంత ఇంతో డబ్బులు మాట్లాడుకొని ఇంకోటో మంచి వచ్చాటో ఏం చేసుకోను ఇక్కడ ఎమ్మెల్యే గారికి మీరు ఇనామసం చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు అటువంటి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేయండి. మీకు తెలీదా? మీ ఆత్మవంచన మీకు అర్థం కాదా? మనం ఎవరిని అడుగుతున్నాం? వాళ్ళ పేద ప్రజల కోసం ఉన్నారా? వాళ్ళ ఇంటి కోసం అడుగుతున్నారా? వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? చేసే ప్రజలు చూస్తూ ఉంటారు. ఆదరణ ప్రజలకేం కళ్ళు పోలేదు కదా, అందరు చూస్తుంటారు కదా. ప్రతి ఒక్కరికి ఏం కష్టమేమి సుఖమేమి చెప్పి తెలుసు కదా. ఎవరి కోసం మాట్లాడినా 42 వార్డుల కోసము ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కావాలా. ఆ వార్డు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలా. ఈ పొద్దు మనం మంచి చేస్తేనే రేపు పొద్దు 10 మంది మనం అనుకుంటారు. మన నాయకుడినైనా సరే ఇంకొకరినైనా సరే ఈ పొద్దు పైన ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందంటే మన నాయకులు చేస్తున్నాం వల్ల ఈ పొద్దు మనం చెప్తున్నామా లేదా? పలానా పనులు పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేశారని. ఈ పొద్దు మన వార్డులో కూడా సరే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం మనం తీసుకొని ఆ సీట్ లో కూర్చున్నాం. కౌన్సిలర్ అనేది ఇంకా కొంచెం రోజులంటే మన పదవులు అయిపోతాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను రాజీనామాకు సిద్ధం. మీరు కూడా సిద్ధమా? అడిగిన వాళ్ళు
రఘునందన్ రెడ్డి గారు పదే అడిగారు, రాజీనామా చేసి రండి అని చెప్పండి. రాజీనామా చేయడానికి నేను సిద్ధం, వాళ్ళు కూడా సిద్ధమా. నేను తన వార్డుకు రమ్మన్నా ఓకే, తను నా వార్డుకు వస్తానన్నా ఓకే, ఇద్దరం నిలబడదాం, ఎవరికి చేతేది వాళ్ళు వద్దాం. ఇవన్నీ కాదంటే స్వచ్ఛందంగా అందరం రాజీనామా చేద్దాం. 3 నెలల్లో మీరు పోయి ఎలక్షన్లు తీసుకురండి, మనకు అట్లయినా పోరాడదాం. మీరు ఏ విధంగా చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. ఎంతసేపు ఊరికే ఏదో మనం మీడియా ముందు మీరు రాజీనామా చేసేయండి, మీరు అది ఇది అని చెప్పి మాట్లాడడానికి అవసరం లేదు. నేను స్వచ్ఛందంగా చెప్తున్నాను. ఒకప్పుడు నేను కౌన్సిలింగ్ హాల్లోనూ చెప్పాను, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. నేను ఎప్పుడైనా సిద్ధమే, ప్రజల కోసమే ఉన్నాము, ప్రజల కోసమే పాటు పడతాము. మా నాయకుడు చెప్పినా అదే, మేము చేస్తున్నా అదే. ఇంకా పదే మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఏదో మెత్తగా ఉన్నా అంటే వచ్చేస్తామన్న ప్రకారంగా మా వాటా కూడా మాకు ఇవ్వకుండా మా పేద ప్రజలకు ఎంతసేపు మీరే తీసుకోవడం, మీరే చేయడమే. మీ ఇష్టం వచ్చేది మీదే. ఏమంటే కౌన్సిల్ మాది, చైర్మన్ మాది, కౌన్సిల్ మాది అంటారు. ఆమె ఏం చేస్తుంది, ఆమె మీరే కదమ్మా మాట్లాడుకోండి, మీరే చేసుకోండి, మేము చెప్తామా మా మనిషిని చెప్పేసి. మీరు చెప్పలేదే, మీ వైఎస్ఆర్ పార్టీ పరంగానే ఉంది. ఆమె మాకేం చేయలేదు ఇప్పటి వరకు కూడా. మేము ఆమె చేయలే, మీరు చేయలే. ఏమంటే మీరు చెప్తే ఆమె ఉంది అక్కడ. మరి మాకేం చేస్తున్నారు? నేను 5 నెలల నుంచి పోరాడితే మరి నాకు ఎన్ని గుర్తులు ఇచ్చారు మీరు? నా వార్డుకు రమ్మని అడుగుతున్నాను కదా నేను. రండి, మీరు ప్రశ్నించే ప్రతి ఒక్కరు రండి నా వార్డుకు. నేను అందరికి చూపిస్తా, నా వార్డు ప్రజల కష్టాలు సుఖాలు అందరికి చూపిస్తాను. మీ వార్డు లాగా నేను నడిబొడ్డులో లేను, ఊరి బయట ఉన్నాను. నరసింహ గారు మాట్లాడుతున్నారు, ఏం లేవు నిధులు అని చెప్పి. ఎట్లా పోతాయి నిధులన్నీ? 20 కోట్లు దాకా మనకు జనరల్ ఫండ్ ఉంటే 20 కోట్ల నిధులు ఎట్లా పోతున్నాయి? ఎవరి వార్డు ఎంతెంత డెవలప్ అయింది, ఎన్నెన్ని కోట్లు ఒక వార్డు తీసుకుంది. మరి మా వార్డుకి ఏమి ఇచ్చారు, ఏం చేశారు? రండి మీరే చూపిద్దాం, ఆ లెక్కను కూడా తీసుకుందాం. నేను అప్పుడు కౌన్సిలింగ్ వాళ్ళు అడిగినా అదే, ప్రత్యేకంగా ఈ పొద్దు ప్రెస్ మీట్ లో పెట్టినా కూడా అదే. నేను నా ఇంటికి నా వాకిలు అడగట్లేదు, పేద ప్రజల కోసం అడుగుతున్నా. ఆ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే, ఈ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే. మరి పేద ప్రజల కోసం అడిగేటప్పుడు మీరెందుకు నడిబొడ్డులో ఉన్న వాళ్ళు ఎక్కడ మీరు సర్దుబాటు చేసుకొని మా ప్రజలకు ఇవ్వకూడదు? ఎంతసేపు మీరు బయటికి పో అని చెప్పేదానికి నేను అడ్డుపడితే నేను బయటికి పో అంటారా? ఏం మీ హక్కు అదేమన్నా? ఏం మీరైనా కష్టపడి రాలేదా? మీరైనా ఎట్లొచ్చారో తెలియదు. నేనైతే పేద ప్రజల నుంచి కష్టపడి బయటకు వచ్చా. అందరూ ఓట్లేసి ఇండిల్లు తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి వచ్చా. నేను మీలాగా రాలేదు, బెదిరించి అదిరించి అసలు రాలేదు. ఎక్కడ కూడా సరే నేను ఎవరిని బెదిరించో ఎవరికో లంచాలకి రాలేదు. పేద ప్రజలకు ఇల్లు తిరిగా ప్రతి ఒక్కరిని అడిగి, అమ్మ మీ వార్డుకు వచ్చి మీ వార్డుకు మంచి చేస్తానని చెప్పేసి ఆ పొద్దు అందరికి అదే వాగ్దానం చేశా. ఈ పొద్దు వరకు నేను ఆఖరి వరకు కూడా అదే పోరాడుతున్నాను. ఎవరికి నేను అబద్ధాలు చెప్పి బూటగా చెప్పి ఏమి చేయలేదు. ఈ పొద్దు అందుకే అడుగుతున్నా, మీరు రాజీనామా అంటే నేను సిద్ధం, మీరు రండి. నా వార్డుకైనా సరే, నేను మీ వార్డుకైనా సరే ఓకే, ఎప్పుడైనా సరే మీరు అడిగి మాకు జవాబు చెప్పండి, మాకు జవాబు చెప్పి మీరు మాట్లాడండి. మీరు వేసే ప్రతి ఒక్కదానికి మేము జవాబు చెప్పుకోవడానికి సిద్ధమే. మీకు అర్హతలు కావాలి, ఇంకొకటి కావాలి. అర్హత కావడానికి న్యాయం చేసి ప్రజల కోసం ఉన్న వాళ్ళకి ఏ అర్హత అవసరం లే, ప్రజలు ఇచ్చే తీర్పు అదే ఒక అర్హత అవుతుంది మనకు. ఈ పొద్దు ఆ సీట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మంచి చేయాలా అన్న వాడికి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కూడా మంచి చేయొచ్చు. మేము పోరాడేది ప్రజల కోసం. ఏ పొద్దునా సరే ఆ మాట కట్టుబడి ఉంటాం. మీరు రండి, చూసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు వెల్లాల లలితమ్మ, బీజేపీ కౌన్సిలర్.